सत्यं ज्ञानमनन्तं नित्यमनाकाशं परमाकाशं गोष्ठप्राङ्गणरिङ्गणलोलमनायासं परमायासं मायाकल्पितनानाकारमनाकारं भुवनाकारं स्वामानाथमनाथं प्रणमत गोविन्दं परमानन्दम्। యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢమతే అంటే ఉమూర్ఖ అన్నారు. మూఢమతే అనే మాటకి భగవత్పాదుల వారే ఒక చోట నిర్వచనం చెప్తారండి. మూఢుడు అని ఎవరిని అనాలి అంటే ఎవడి దేహమే తాను అనుకుంటాడో వాడే మూఢుడు అన్నాడు. ఒకటే మాట నిర్వచనం. ఎందుకంటే భగవత్పాదుల వారి మాటకి ఆయన భాషలోని నిర్వచనం చెప్పాలి, కానీ మనకు తోచిన మూర్ఖులు వేరు. మనకు తోచిన మూర్ఖులు అంటే చదువు సరిగ్గా లేని వాళ్ళు, చెప్పింది సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు మూర్ఖులు అంటాం మనం. కానీ శాస్త్ర ఉద్దేశంలో మాత్రం మూర్ఖుడు అంటే ఎంత చెప్పినా దేహాత్మ భ్రాంతి వదలని వాడిని మూర్ఖుడు అనాలి. ఈ దేహం నేను అనుకునేవాడు మూర్ఖుడు. ఆ మూర్ఖత్వం అంత తేలిగ్గా వదలదండి. అది వదలాలంటే ఏం చేయాలి అంటే ఈ దేహంలో చిద్రూపుడు ఎవడున్నాడో వాడిని ఆశ్రయించు అని చూపిస్తున్నారు. అది భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అది నువ్వు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా చేయి. ఇవాళ చెప్పాను కనుక రేపు చేస్తాననుకో, ఇప్పుడు చెప్పిన మరుక్షణమే చేస్తానను. ఎందుకంటే కాలం ఎలా ఉంటుందో తెలియదు. కాలాన్ని నమ్మకు. ఇవాళ పుట్టిన బుద్ధి రేపు పుట్టదు, కానీ ఈ క్షణమే ఆశ్రయించు అంటూ భగవత్పాదుల వారు నగినగి రక్షత డిక్రిన్కరణే అని చెప్పారు. అయితే సాధారణంగా చాలామంది వ్యాకరణ సూత్రానికి అన్వయించి ఈ శాస్త్రాలు ఏవి నిన్ను మరణకాలంలో ఆదుకోవు అని ఉద్దేశంతో భగవత్పాదులు వారు చెప్పారా అంటే ఆ ఉద్దేశంతో చెప్పలేదేమో అనిపిస్తుంది కొంచెం ఆలోచిస్తే. మరి ఏ ఉద్దేశంతో చెప్పారో ఇక్కడ చెప్పుకుందాం. ఇక్కడ భగవత్పాదుల వారి ఉద్దేశం ఏంటంటే శాస్త్రాదులు అధ్యయనం చెయ్యవద్దని చెప్పలేదు. చాలామంది శాస్త్రాలు అధ్యయనం చెయ్యక, శాస్త్రాలు అధ్యయనం చేసే ఓపిక లేక, ఒకవేళ అధ్యయనం చేసిన అర్థం కాక అవి చదవకపోయినా పర్వాలేదుటండి, భగవంతుడిని ఆశ్రయిస్తే సరిపోతుందంటారు. వీళ్ళు బద్ధకిష్టులు అంటారు. వాళ్ళందరినీ భగవంతుడు సపోర్ట్ చేసి, లేదు గురువుగారు సపోర్ట్ చేసి మీ బద్ధకిష్టులైనా పర్వాలేదు గోవిందుని భజించని చెప్పారు. దీని అర్థం శాస్త్రాధ్యయనం చేయడం వల్ల చిత్తానికి ఒక పక్వత ఏర్పడుతుంది, ఒక సంస్కారం ఏర్పడుతుంది. అందుకే శాస్త్ర విచారణ కూడా చాలా అవసరమే. శాస్త్రాధ్యయనం చేత పుష్టమైనటువంటి బుద్ధికే విషయం అర్థమవుతుంది. అయితే అక్కడితో ఆగిపోకూడదని చెప్పారు. అందుకే పాండిత్యాలు అవసరమే, కానీ పాండిత్యంతో ఆగిపోకూడదు. పాండిత్యాన్ని అవమానించరాదు. పాండిత్యం గొప్పతనాన్ని ప్రకటించడానికి మాత్రం కాదు, పాండిత్యం హృదయానికి సంస్కారం ఏర్పడుతుంది. అందుకే పాండిత్యం లేకుండా శాస్త్రాలు అధ్యయనం చేయకుండా వాటి గురించి మాట్లాడడానికి సిద్ధపడడం కూడా తప్పే. ఈ కాలంలో అటువంటి వారు కూడా చాలా ఎక్కువైపోయారు. అన్ని శాస్త్రాలని చక్కగా అధ్యయనం చేసి పూర్వాపర సమన్వయం లేకుండా ఏకదేశ గ్రాహ్యంగా అక్కడికక్కడే మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటే అవేమో గొప్ప వాక్యములు అనుకునేవారు కూడా ఉన్నారు. అందుకే శాస్త్రాధ్యయనం అవసరమే, కానీ భగవత్పాదులు వారు చెప్పే ఉద్దేశం ఏంటంటే కేవలం శాస్త్రాలతోనే ముక్తి పొందిపోతాం అనుకోకుండా శాస్త్రముల వల్ల వచ్చిన జ్ఞానాన్ని వివేక వైరాగ్యాలతో, ఇది చాలా ప్రధానమండి, వివేక వైరాగ్యాలు లేకుండా ఎంత పాండిత్యాలున్నా అవి ఒకరి ముందు ప్రకటించడానికి పనికొస్తాయేమో కానీ స్వయం తారణకి పనికిరావు. అందుకే వివేక వైరాగ్యాలతో కూడిన శాస్త్రాధ్యయనంతో నువ్వు తరించాలి. ఆ ఉద్దేశంతో గురువుగారు చెప్తారు. కానీ డుక్రుణ్కరణి అనే వ్యాకరణ సూత్రం వద్దని చెప్తారా? మరి ఎందుకు చెప్పారో గురువుగారు చెప్పింది మనం ఇక్కడ పరిశీలిద్దాం. డుక్రుణ్కరణి అనే మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కర్మ మార్గము ద్వారా పరమాత్మని పొందుతాము అనుకోవద్దు అని చెప్పారు. ఇక్కడ అంటే కర్మలు కూడదని చెప్పలేదు. ఇక్కడ సత్కర్మలు చేయడం చాలా అవసరమే, కానీ సత్కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధినిస్తాయే తప్ప నేరుగా ముక్తినివ్వవు. అందుకే కర్మలు ఆచరించకూడదని చెప్పరాదు. కర్మ వర్జ్యమితి నో వచనీయం అంటారు విద్యారణ్యులు వారు. కర్మని విడిచిపెట్టాలని మాత్రం ఎప్పుడు చెప్పవద్దయ్యా అన్నాడు. ఇక్కడ కర్మలు విడిచిపెడితే ఏం చేస్తారు? బద్ధకిష్టులు కూర్చుంటారు. కానీ శాస్త్రము చెప్పినటువంటి సత్కర్మలను ఆచరించాలి, కానీ అవి చిత్తశుద్ధికి సహకరిస్తాయి తప్ప నేరుగా ముక్తినివ్వవు. కానీ సత్కర్మాచరణ చేస్తూనే చేయవలసిన గొప్ప పని ఏమిటంటే భగవంతుని ఆశ్రయించాలి. అందుకే సత్కర్మాచరణ అంటే ధర్మాన్ని ఆచరించడం, భక్తి అంటే భగవంతుడిని ఆశ్రయించడం. కనుక ధర్మాన్ని ఆచరించాలి, దైవాన్ని ఆశ్రయించాలి. ఇది భగవత్పాదుల వారు చెప్పినటువంటి ప్రధానమైన సందేశం. అందుకే ధర్మాచరణ
నువ్వు చెయ్యాలి. కానీ కేవలం కర్మతో తరించిపోవు. అది నహి నహి రక్షతుడు కృన్కరణి అనే మాటకి చెప్పిన భావం. అందుకే భగవంతుని ఆశ్రయించు అని స్వామి చెప్పాడు. మయ్యర్పిత మనోబుద్ధిర్యోమే భక్త సమే ప్రియ. నాయందు మనోబుద్ధులు అర్పించినటువంటి వాడై ఏది చేసినప్పటికీ వాడు తరిస్తాడు అని చెప్పాడు ఇక్కడ. అదే మాట స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవాహ అని భగవద్గీతలో స్వామివారి యొక్క ఉపదేశం మనకి. అందుకే కేవలం కర్మలతో తరించవనైనా గోవిందుని త్రికరణ శుద్ధిగా భజించు, ఆశ్రయించు. త్రికరణ శుద్ధిగా అంటే నోరారా ఆయన మాటలు అంటే ఆయన నామములు కీర్తించు, ఆయన చెప్పిన బోధలు పలుకు, ఆయన గాథలు కీర్తించుకో. ఇక చెబులారా ఆయన యొక్క మాటలు విను, చరిత్ర విను. మనసారా ఆయన లీలలన్నిటి నిరంతరం స్మరణ చేసుకో, మననం చేసుకో అని చెప్పడం కోసం భజ 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 అని ముమ్మార్లు చెప్పారు. ఇక్కడేం చెప్పారు? ప్రణమత అన్నారు. ఇక్కడ ప్రణమత అంటే నమస్కరించు. నమస్కరించు అంటే నమత అంటే సరిపోతుందండి. ప్రణమత అన్నారు ఇక్కడ, అంటే ప్రకృష్టముగా నమస్కరించు అని. ఇదే మాట సౌందర్యలహరిలో భగవత్పాదుల వారే ప్రణంతం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు. ప్రణతి నతి రెంటికి తేడా ఏమిటంటే, నతి అంటే నమస్కారం, ప్రణతి అంటే గొప్ప నమస్కారం అంట. ఏమిటండి నమస్కారాలు కూడా గొప్ప నమస్కారాలు మామూలు నమస్కారాలు ఉంటాయా? ఉంటాయి. లోకల్లో మనం చూస్తున్నా, ఎవడైనా కడిగితే నమస్తే సార్ అని పారేస్తూ ఉంటాం, అది మామూలు నమస్కారం. ప్రణతి అని దేన్ని అనాలో చెప్పారు. ఇది కూడా శాస్త్ర నిర్వచనం ఉందండి. ప్రణతి అంటే మనసా వాచా కర్మణ చేసేటటువంటి నమస్కారాన్ని ప్రణతి అనాలి అన్నారు ఇక్కడ. కనుక ప్రణమత అంటే త్రికరణ శుద్ధితో నమస్కరించు అన్నారు. అక్కడేం చేశారు? భజ 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 అని 3 చేసి త్రికరణ శుద్ధిగా భజించు అన్నారు. అంటే అక్కడ 3 మాటలతో చెప్పింది, ఇక్కడ ఒక్క మాటతో చెప్పారు భగవత్పాదులు వారు ప్రణమత అన్నారు. ఇక్కడ త్రికరణాలతో గోవిందుని ఆశ్రయించు. ఆ గోవిందుడు ఎవరు? ఒక్క మాట చెప్పాలి. పరమాత్మ అంటే ఏమిటి ఏమిటి చెప్తూ ఉపనిషత్తు ఒకటే చెప్పింది, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మము. ఆనందమే బ్రహ్మము అంటే ఏ ఆనందం మనం అనుకుంటామో అంతా బ్రహ్మమేనా అంటే ఇవన్నీ కూడా భ్రాంతి ఆనందాలయ్యా, వీటిని భ్రమానందాలు అంటారు. సత్యమైన ఆనందం ఒకటే ఉంది, అందుకే అది సర్వోత్కృష్టమైన ఆనందం కనుక పరమానందం అన్నారు. ప్రణమత గోవిందం పరమానందం. ఇది స్తోత్రము శాస్త్రము అన్నాం కదా. శాస్త్రం ఏం చెప్తుందంటే ఎలా పొందాలో ఏం చెయ్యాలో చెప్తుంది. అందుకే ప్రణమత, నువ్వు ప్రణామం చేసుకో పరమాత్మని. ఎందుకంటే ఇదే మాట మరొక చోట శాస్త్రం చెప్తున్నది. కర్మలు చేసినంత మాత్రం తరించిపోవయ్యా, 10 అశ్వమేధాలు చేస్తే అదేదో పుణ్యం వస్తుందట. కానీ 10 అశ్వమేధాల కంటే కృష్ణుడికి చేసే ఒక్క ప్రణామం గొప్పది అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మకు చేసే ఒక్క ప్రణామం 10 అశ్వమేధాల కంటే గొప్పది అని వెంటనే ఇలా అన్నందుకు నన్ను క్షమించండి, 10 అశ్వమేధాల కంటే కూడా చాలా గొప్పదని చెప్పాలి. వాటితో సమానం అనడానికి కూడా లేదు. ఎందుకంటే 10 అశ్వమేధాలు చేసిన వాడు కూడా మళ్ళీ పుడుతున్నాడు, కృష్ణునికి నమస్కరించిన వాడు మరి పుట్టడు గనక వాటికంటే చాలా గొప్పది అని చెప్పారు. ఇక్కడ కృష్ణునికి చేసినటువంటి ఒక్క ప్రణామానికి అంత శక్తి ఉన్నదండి. అలాంటిది 8 ప్రణామాలు మన చేస్తున్నారు. ఇక్కడ 8 శ్లోకాలు కదా, 8 ప్రణామాలు. 8 ప్రణామాలు అంటే అష్టకం కదండి అనడం కాదు. 8 శ్లోకాల్లో 8 ప్రణామాలు సాష్టాంగ నమస్కారం అని దాన్ని చెప్తున్నాయి. అష్టాంగములతో నమస్కరించడం. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చాలా గొప్పదండి. చాలామంది ఆధ్యాత్మిక విషయాలపై ప్రజలకు ఆసక్తి ఉంది కదా అని చెప్పి అటువైపు వాళ్ళు ఉత్సాహం చూపించడమో జనాల్ని సమీకరించడమో చేస్తారు, కానీ వాళ్ళకి మాత్రం ఆసక్తి ఉండదు. కానీ నిజంగా పరమాత్మకి సాష్టాంగ నమస్కారం ఒక్కటి చెయ్యాలే కానీ అంతకంటే జన్మకి చరితార్థం మరొకటి ఉన్నదా? త్యాగరాజస్వామి వారు అంటారు, ఎలా నమస్కరించాలంటే కరచరణ యుగము నొసలు భుజమ్ములు ధరణి సోకి మ్రొక్కగలేదా శరణనుచును మొరలిడలేదా పంచనదీశ శ్రీ త్యాగరాజనుత ఇలలో ప్రణతార్తి హరుడనుచు పేరెవరిడిరే అంటారు ఒక చోట. నమస్కరించినప్పుడు కర్ర చరణ యుగము నొసలు భుజమ్ములు ధరణి సోఖ. దీన్నే మనం ఉరసా శిరసా దృష్ట్యా మనసా వత్సా తదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగముచ్చితే అంటున్నాం. ఇక్కడ సాష్టాంగ నమస్కారం అది త్రికరణ శుద్ధితో చెయ్యు. ఆ చేసేటప్పుడు ఆయా అంగములు భూమిని తాకినట్లు చేస్తాం, అంతే కదా. అంతేకాదు దీని అంతరార్థం ఏంటంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతో చేసేదే కదా సాష్టాంగ నమస్కారం. ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతో చేసే ప్రతి సత్కర్మ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యని చెప్పడమే నిజమైన సాష్టాంగ నమస్కారం అండి. ఇక్కడ అంటే పూజ అవగానే ఒకసారి చేసే నమస్కారం కాదు. యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం అన్నట్లుగా నిత్య నమస్కారం కావాలి. అదే ప్రణమత అనే మాటకి అది 8 శ్లోకాల్లో దాన్ని పంచడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది ఇక్కడ. కనుక గోవిందుడు అంటే ఎవరు? పరమానందం. గోవింద అంటే పరమానందం.
ఆ పరమానంద స్వరూపుడైన గోవిందుడు అసలు రంగు అంటే అసలు స్వరూపం ఏమిటయ్యా? లేదండి ఫలానా అవతారం అంటే అదొకటే కాదు, బోల్డ్ అవతారాలు ఉన్నాయి ఆయనకి. కనుక ఇన్ని అవతారాలు ఎత్తినవాడు అసలు స్వరూపం ఏమై ఉంటుంది? అసలు స్వరూపాన్ని మొదటి వాక్యంలో చూపిస్తున్నాడు. అసలు స్వరూపం చూపించి అసలు స్వరూపమే దిగివచ్చింది అని తర్వాత వాక్యంలో చూపిస్తున్నారు. అసలు స్వరూపం సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం, అనాకాశం, పరమాకాశం. ఇందులో ఉన్నటువంటి 6 పదములకి అర్థం చెప్పుకున్నాం. ఈ 6 పదముల అర్థం తెలుసుకుంటే భగవంతుడు అంటే ఏమిటో అర్థమైపోయింది. ఎవడు సత్యస్వరూపుడో, జ్ఞానస్వరూపుడో, అనంతుడో అతడే కృష్ణుడు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని ప్రసిద్ధి చెందిన వేదాంత వాక్యం. బ్రహ్మం అంటే 3: సత్యం, జ్ఞానం, అనంతం. అటువంటి ఆ బ్రహ్మము నిత్యం అంటే ఏ పరిణామము లేనకుండా ఉన్నటువంటి వాడు. అనాకాశం, పరమాకాశం, ఆయనకి ఏ ఆధారము అక్కర్లేదు, ఆయనన్నిటికీ ఆధారమైనటువంటి వాడు. ఇంతవరకు చెప్పుకుంటూ ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు అంటే గోష్ఠ ప్రాంగణ రింగణ లోలం. గోష్ఠములు అంటే గోశాలలు. ఆ గోశాలల యొక్క ప్రాంగణాలలో ఆడుకోవడంలో ఆసక్తి కలవాడు. రింఖణము అంటే క్రీడ, ఆడుకోవడం. లోలం అంటే ఆసక్తి. ఆయనకి ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే అంత కృష్ణ పరమాత్మకి ఆ వైకుంఠంలో అద్భుతమైనటువంటి ఉద్యానవనాల్లో, యోగుల బృందాల్లో, లక్ష్మీదేవి చేతులతో లాలించబడే పాదాలతో ఉన్నటువంటి కృష్ణుడికి ఇష్టమేమిటయ్యా అంటే ఆవుల సాలల దగ్గర ఆ ఆవుల యొక్క గోమయ గోజలాలతో తడిసినటువంటి ఆర్ద్రమైన మట్టి మీద ఆడుకోవడం ఆయనకి ఇష్టమండి. ఎంత గొప్ప ఇష్టం ఆయనకి! ఈ ఆసక్తి చాలా విశేషం. అందుకే గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం. అందుకని గోవిందుడి గోవులతోనే సంచరించాడు. అసలు ఆ ఆవుల మధ్య సంచరిస్తున్నప్పుడు ఆ మట్టి అంటుకుపోయినటువంటి కృష్ణుడిని చూసి మురిసిపోతారు భక్తులు. సంబాధే సురభీణాం అంబామాయాసయాంతమనుయాంతం లంబాలకమవలంబాం తన్బాలం తను విలగ్న జంబాలం అని కీర్తించాడు లీలాసుకుల వారు. ఒకసారి యశోదమ్మ కృష్ణుడు ఎక్కడున్నాడో వెతుక్కుంటుందిట. ఎందుకంటే చక్కగా అలంకరించి ఆయనకు మంచి వస్త్రాలు వేసి ఆ జుట్టు దువ్వి పైగా కురులంతా చక్కగా ఒదిగిపోవు, అంత ఒత్తైన జుట్టు, పైగా వంకిలు తిరుగున్నాయి. ఎలాగో కష్టపడి అమ్మ దాన్ని జడవేసి ముడివేసి అలంకారం చేసి ఒకచోట కూర్చోబెట్టింది, బుద్ధిగా ఆడుకొని ఆయన అని. మరి కనబడలేదు ఆయన. ఎక్కడికి వెళ్ళిపోయాడా అని వెతుక్కుంటోందిట. ఆ సమయంలో ఆవులన్నీ మంద నుంచి ఇంటికి వస్తున్నాయి. ఆ వస్తున్నప్పుడు ఇళ్లకు వస్తున్న ఆవుల మందల మధ్యలో ఆయన కనబడ్డట. అంతంత ఉన్నాయండి బృందావన ఆవులు. వాటి మధ్యలో కృష్ణుడు నీలమళ్ళ మెరిసిపోతున్నాడు. అదిగో అక్కడున్నాడని వెళ్ళి పట్టుకుంది పిల్లాన్ని. ఆ పట్టుకున్నప్పుడు ఒళ్ళంతా తను విలగ్న జంబాలం. ఆ ఆవు కాలి గిట్టలు తాకినటువంటి బృందావనం యొక్క మట్టి ఒళ్ళంతా పూసుకున్నాడు మహానుభావుడు. ఇప్పటికి బృందావనంలో మట్టే ప్రసాదం కదా, అది ఒళ్ళంతా పూసుకున్నాడు. అలాంటి కృష్ణునికి నమస్కారం అన్న లీలాసుకుడు. అమ్మ ఎత్తుకున్న మట్టి అంటేనే కృష్ణుట్ట. ఇదంతా కూడా గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం అనే మాటలో మనం భావించవలసినది. భగవత్పాదుల వారి గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం అనే మాటని ఎన్ని రకాలుగా నేను చెప్పుకుని ఎన్ని నాట్యాలైనా చేయించచ్చండి. ఇక్కడ ఇంకొక అర్థం ఇప్పుడు గోష్ఠ ప్రాంగణ రింఖణలోలానికి చెప్పుకోబోతున్నాం. గోవులు అనే దానికి శాస్త్రీయమైన అర్థం ఉన్నది. గోష్ఠ ప్రాంగణములు అంటే గోవులు మసలేటటువంటి చోట్లు, గోవులకి స్థిరమైన చోట్టుని గోష్ఠములు అంటారు. అంతేను గోవులు మందలుగా వెళ్ళే చెట్లు గోష్ఠములు అనరు. గోవులు శాలలో ఉంటాయే వాటిని గోష్ఠములు అంటారు ఇక్కడ. అంటే గోవులు చక్కగా కూర్చుంటే వాటి చోట్లు అనమాట. గోవుల చోట్లు గోష్ఠములు. గోవులు అనగా ప్రధానమైన అర్థం వేదం ప్రకారంగా గోవులు అనే శబ్దానికి 5-6 అర్థాలు ఉన్న వేదం ప్రకారం. ప్రధానమైన అర్థం మంత్రములు, వేదవాక్యములు. ఇది గోవులు అనే మాటకు అర్థం. వేదవాక్యములన్నీ కలిపితే గోవుల మందలాగే ఉంటాయి. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క ఆవుట. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఏదోండి కవిత్వం కాదండి. ఒక్కొక్క వాక్యాన్ని గోవుతో ఎందుకు పోల్చారంటే ఒక కామధేను మనకేం కావాలంటే ఇది ఇస్తుంది. అలాగే ఒక్కొక్క వేదవాక్యం చక్కగా మననం చేసేవాడికి, జపం చేసేవాడికి ఏది కావాలన్నా ఇస్తుంది. కనుకనే ఒక్కొక్క వేదవాక్యం ఒక్కొక్క కామధేనువు అని పోల్చారు ఇక్కడ. అది గొప్ప భావం ఇక్కడ. అది వేదం సామాన్యం కాదు. భగవత్పాదుల వారే ఒక మాట చెప్తారు, వేదం 1000 తల్లులు పెట్టయ్యా అన్నాడు ఇక్కడ. ఒక కన్న తల్లే పిల్లాడి శ్రేయస్సు కోరుకుంటుంది అనుకుంటామే, 1000 మంది తల్లులు కలిసి పిల్లాడిని చూసుకున్నట్టు చూసుకునే గొప్ప తల్లి వేదమాత. సర్వజీవుల శ్రేయస్సు కోసం వేదమాత ఉన్నది. కనుక ఒక్కొక్క మంత్రము, వేద మంత్రము అనేక అభీష్టాలని ప్రసాదించే కామధేనువే. అయితే ఆవు పాలిస్తుంది కానీ పిండాలుగా
అలాగే మంత్రములు కూడా కావలసినవి ఇస్తాయి కానీ సాధన చెయ్యాలిగా, అది చెప్పాడు ఇక్కడ. సాధన చేసినటువంటి వాడికి ఆ వేద మంత్రములు కామధేనువుల వలె వాడు బ్రతుకు కావలసిన ఐహిక పారమార్థిక జ్ఞానములన్నీ ప్రసాదిస్తోంది కనుక వేదవాక్యములను గోవులతో పోల్చారు ఇక్కడ. అయితే వేదవాక్యములు గోవులైతే ఆ వేదవాక్యములన్నిటికీ ప్రభువు ఎవడు? ప్రభువు అంటే వేదవాక్యములన్నీ ఎవరిని చెప్తున్నాయో వాడు. కానీ వేదవాక్యములన్నిటి చేత తెలియబడేవాడు, ఈ వేదవాక్యములన్నీ ఏర్పరిచినవాడు, ఈ వేదవాక్యాల్ని నడిపేవాడు. వేదాల్ని నడపడం ఏంటండి అంటే వేదాల్లో చెప్పిన ధర్మాన్ని నిలబెట్టేవాడని అర్థం ఇక్కడ. కనుక వేదవాక్యములు గోవులైతే వాటి చేత తెలియబడేవాడు, వాటిని రక్షించువాడు, వాటి మధ్యలో తిరిగేవాడెవడో వాడు గోవుల నడుమ తిరుగు గోవిందుడు అన్నారు ఇక్కడ. ఆ గోవింద శబ్దానికి అర్థం ఇక్కడ గోష్ఠములు అంటే మంత్రములన్నీ ఉండే చోటు అంటే వేదములు అని అర్థం ఇక్కడ. వేదవాక్యములన్నీ కలిసి ఉంటే వేదం అంటున్నాం, కానీ గోష్ఠము అనగా వేదము. ఆ వేదముల యొక్క వాకిళ్లలో ముంగిళ్లలో ఆడుకుంటున్నాడు అంటే ఆ వేదమంత్రముల యందు ఆడుకుంటున్నట్టు ఇక్కడ. ఆడుకోవడమే కాదు, వాటి యందు ఆసక్తి కలిగిన వాడు, అలా ఆడుకోవడంలో ఆసక్తి. అందుకే పరమాత్మకి వేదము కంటే ప్రియమైన వస్తువు లేదు. ఆయనే అన్నాడు కదా, వేదశ్చ సర్వై రహమేవ వేద్యః వేదాంత కృత్ వేద విదేవచాహం. వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే ఆదినే నెరుగతగిన ఆ దేవుడును అన్నాడు ఇక్కడ. కనుక స్వామివారికి ఎక్కడ ఆడుకోవడం ఇష్టమయ్యా అంటే ఎక్కడ వేదమంత్రములన్నీ ఉంటాయో ఆ మంత్రముల మధ్యలో ఆడుకుంటుంటట. అంటే వేదముల చేత ప్రతిపాదింపబడే పరతత్వము, ఆ వేదమునందు ఆసక్తి కలవాడు అనే భావాన్ని రెండవ భాగంగా మనం గ్రహిస్తున్నాం. కానీ గోష్ఠ ప్రాంగణ రింకణలోలం అనాయాసం పరమాయాసం. ఆయనకి ఏ ఆయాసాలు హాయిగా నడిపేస్తాడు ప్రపంచాన్ని. కానీ ఆయన పొందాలన్నా ఆయన తెలియాలన్నా చాలా ఆయాసపడాలి. అసలు గోవిందుని అనుభవానికి తెచ్చుకోవడానికి అన్న ఆయాసాలు పడాలండి. ఇంద్రియాలను నిగ్రహించాలి, మనస్సు నిగ్రహించాలి. అంత తేలికైన విషయమా? చాలా సులభమేనండి. ఇంద్రియాలు మనస్సు నిగ్రహించడమేగా, చేసేద్దాం అన్నంత తేలిక కాదండి, మహా కష్టం. విశ్వనాథ వారు ఒక చోట చెప్తారు, పాదరసాన్నైనా దొన్నిలో పట్టొచ్చు కానీ పరిగెడుతున్న మనస్సుని పట్టలేమయ్యా శివ అంటారు ఒక చోట. చాలా విశేషమైన అంశం ఇక్కడ. అలాంటి వాటిని నిగ్రహించడం అంటే సామాన్యమైంది కాదు. అందుకే ప్రహ్లాదుడు అనలే హిరణ్యకశిపుడితో, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడు ఇంద్రియానీకము గెల్వవైతవి. నిన్ను నిబద్ధ చేయు ఆ భీకర శత్రులార్గుల ప్రభిన్నులు చేసినా, నిన్ను బంధించేటువంటి 6 శత్రువుల్ని ఇంద్రియాలు నిగ్రహించావా ధన్యుడివి అన్నారు. 10 మందిని కొట్టడం తేలిక కానీ 10 ఇంద్రియాలు నిగ్రహించడం మరీ కష్టమండి ఇక్కడ. అందుకే అలా కష్టపడే ఆయాసం ఎవడి చేస్తాడో వాడికే దొరుకుతాడు భగవంతుడు. అందుకే శమదమాదులు కలిగిన వారికే లభించినటువంటి వాడు భగవానుడు. అది పరమాయాసం అనే మాటలో చూపిస్తూ తర్వాత వాక్యాల్లోకి వెళుతున్నాం. మాయా కల్పిత నానాకారమనాకారం భువనాకారం. ఒకేలా వినబడే శబ్దాలతో భిన్నార్థాలు ఇస్తున్నారు ఇక్కడ. ఒకేలా వినబడంతో ఒక రైమింగ్ ఉంది, దానివల్ల వినడానికి హాయిగా ఉంది. శబ్ద ఉచ్చారణ మాత్రం చేతనే సౌందర్యాన్ని ఇవ్వగలిగేటువంటి కవితా శక్తి భగవత్పాదుల వారు అనేక శ్లోకాల్లో చూపించినట్లే దీనిలోనూ చూపించారు. కానీ ఇందులో భావం చూడాలి. ఇదంతా పరతత్వ ప్రతిపాదనే. మాయాకల్పిత నానాకారం, అనేక ఆకారములను తన మాయతో కల్పించినటువంటి వాడు అన్నారు ఇక్కడ. ఈ సృష్టి అనేక ఆకారాలతో ఉంది, అంతే కదా. అనేక ఆకారములతో ఈ ప్రపంచం కనబడుతుంది. భువనాలకే బోలుడు ఆకారాలు ఉన్నాయి, గ్రహాలు, నక్షత్రాలు, అందులో మళ్ళీ ఆయా లోకాలు, ఆ లోకాల్లో మళ్ళీ 4 రకాల సృష్టి. 4 రకాల సృష్టి అంటే స్థావర జంగమాల్లో రకరకాల భేదాలు ఉన్నాయి. స్వేదజ, అండజ, జరాయుజు, ఉద్భిజ అని చెప్పబడుతూ 4 రకాల జీవకోటి ఉంటారు. ఇవన్నీ కూడా అనేక ఆకారములే. ఇన్ని ఆకారములు ఎవరు కల్పన చేశారు? వచ్చిన ఆకారాల్లో పడి తిరగడం మనకు తెలుసు, కానీ ఆకారాలు మనం కల్పించుకోలేదు. వారి వారి కర్మలను అనుసరించి ఆయా ఆకారములు ఇచ్చిన వాడెవడు, ఆ ఆకారములు కదిలే శక్తి ఇచ్చిన వాడెవడు, వాటిలో ఆయన వ్యాపిస్తే కానీ ఇవన్నీ తిరగట్లేదు. కనుక అనేక ఆకారములు తన మాయతో కల్పించాడు. మాయా కల్పిత నానాకారం. ఈ మాట చాలా విశేషమైన మాట అండి ఇక్కడ. దీన్ని కూడా మనం 2-3 అర్థాలు చెప్పుకోబోతున్నాం. మాయతో కల్పించిన నానా ఆకారములు కలవాడు. ముందుగా చెప్పుకోవలసినది అనంత భువనములు ఏర్పాటు చేసిన వాడు అని అర్థం ఇక్కడ. ఈ సమస్త భువనములకి దేని ఆకారం దానికి నిర్దిష్టంగా ఉంటుంది. వృక్షములు ఎలా ఉండాలో అలా ఉంటాయి, పక్షులు వాటి ఆకారములు, మానవులు ఆకారములు, అలా ప్రతి దానికి దాని నిర్దిష్టమైన ఒకానొక ఆకారం ఈ విశ్వ నిర్వహణ వ్యవస్థలో ఒక ప్రధానమైనటువంటి భాగం. అది చేసిన భగవానుడు. దీన్ని మళ్ళీ ఉపనిషత్తు ఎలా చెప్తోంది అంటే బృహదారణ్యకోపనిషత్తులో యథాగ్నే స్ఫులింగాః విచ్చరింతి తథా ఆత్మనః
సర్వే లోకాహ సర్వే దేవాహ సర్వే జీవాహ విచ్చరంతి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఒక మహాగ్ని నుంచి నిప్పు రవ్వలు ఎలా వెలుకొస్తాయో పరమాత్మ నుంచి లోకములన్నీ అలా వెలికి వచ్చాయన్నాడు ఇక్కడ. ఒక్క నిప్పు రవ్వలు జ్వాల నుంచి వచ్చినట్లుగా పరమాత్మ నుంచి లోకములు ఏర్పడ్డాయన్నాడు. ఎంత రమ్యమైన ఊహించుకునే వాళ్ళకి కావాల్సిన అవకాశం ఇచ్చాడు కనుక సర్వలోకములు, సర్వదేవతలు, సర్వజీవులు అగ్ని నుంచి రవ్వలు వెలువడినట్లుగా పరమాత్మ నుంచి వెలువడ్డారు. ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే తన నుంచి వెలువడిన రవ్వలన్నిట్లో నిప్పున్నట్టుగా తన నుంచి వెలువడిన సర్వాకామముల యందు పరమాత్మే వ్యాపించున్నాడని చెప్పడానికి అంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుందండి. అందుకే మాయాకల్పిత నానాకారం అనగా అనేక బ్రహ్మాండములు, ఆ బ్రహ్మాండాల్లో దేవ, మనుష్య, తిర్యక్ ఇత్యాది సమస్తమైనటువంటి జీవులని కల్పించినటువంటి వాడు కనుక విశ్వం ఆయన కల్పించినది. జన్మాద్యస్య యతః అని చెప్పినట్లుగా జగత్కర్త అనే మాట తెలుస్తున్నది. అంతే కదా. ఈ ఉపమానంలో గొప్ప విశేషం ఏంటంటే తాను వాటిలో వ్యాపించి ఉన్నాడు అని చెప్పడం కూడా గొప్ప అంశం. ఎన్ని రవ్వలైనా అవి ఒక్క నిప్పే, ఎన్ని రకాల రూపాలైనా ఒకే పరమాత్మ స్వరూపము. చివరిగా ఆలోచిస్తుంటే తన అద్వైతం వైపు తీసుకెళ్తున్నాడు మహానుభావుడు ఇక్కడ. రవ్వలన్నిట్లో నిప్పొక్కటే, జీవులందరిలో ఈశ్వరుడొక్కడే. ఈ భావంతో గ్రహించవలసిన అంశం ఇక్కడ. ఇది మొదటి భావం. ఇక రెండవది మాయాకల్పిత నానాకారం అనే మాటకి అనేక ఆకారములు స్వామి ధరించాడు. ఒకప్పుడు మత్స్యమై వచ్చాడు, తర్వాత కూర్మమై వచ్చాడు, వరాహమై వచ్చాడు, నారసింహుడై వచ్చాడు, వామనుడై వచ్చాడు, త్రివిక్రముడై వచ్చాడు, రాముడై వచ్చాడు. ఒకటేమిటి, ఏదో పేరుకు 10 అవతారాలు అంటాం కానీ భాగవతం 25 అవతారాలు చెప్పింది. చెప్పడమే కాదు, మనం చెప్పుకోవడానికి 25 చెప్పాను కానీ ఆయన అవతారాలు లెక్క పెట్టలేమని కూడా చెప్పింది. హరే సత్వనిధే రాజన్ అసంఖ్యేయా అవతారా హ్యసంఖ్యేయా. అవతారము లెక్కలేనున్నాయి స్వామివారివి. అది ఎలాంటివి అంటే యథావదాసిన కుల్యా సరస్సు సహస్రసహ అన్నారు. ఒక్క సరస్సు నుంచి వేల కొలది కాలువలు ఏర్పడ్డట్టు ఒక్క నారాయణుడే అనేక అవతారమును ధరించాడు అన్నారు ఇక్కడ. అవి లెక్క పెట్టగలవా అంటే మరొక చోట భాగవతం చెప్తోంది. ఆ మాట మనకి వేదం కూడా చెప్తోంది. విష్ణోర్నుకం వీర్యాని ప్రవోచత్ యత్ పార్థివాని వ్యమమే రజాంసి అంటూ విష్ణు సూక్తాలు ఒక మంత్రం ఉంది. ఆ మంత్రానికి అర్థం ఏంటంటే భూమి యందున్న ధూళికణాలనైనా లెక్క పెట్టవచ్చేమో కానీ నారాయణ అవతారాలని లెక్క పెట్టలేము అని చెప్పారు ఇక్కడ. అన్ని అవతారములున్న ఆయనకి అనంతావతారుడు. అనంతావతారమును ధరించినటువంటి భగవానుడికి మనం ఒక 25 ఎన్నో చెప్పుకుంటున్నాం. ఎందుకంటే గంగ చాలా ఉంటుంది కానీ అంత గంగ ఇంటికి తెచ్చుకోలేక కాస్త కలశంతో తెచ్చుకుంటాం. కనుక అనంతావతారాలు భగవానుడికున్నా మనం అంతవంతమైనటువంటి వాళ్ళం కనుక ఎంతో కొంత ఆయన అవతారాలు తలుచుకుంటూ ఉంటాం. కానీ ఇన్ని అవతారాల్లో ఆయన చూపించిన దివ్యనామ దివ్య రూపములున్నాయే అవి అసామాన్యం. ఎంత కీర్తించినా తనివి తీరదు. అలాంటి నానాకారములు ధరించాడు. ఏ ఆకారం తలుచుకుంటే ఆకారానికే మాధుర్యం. ఒక్కొక్క ఆకారం గురించి చెప్పడం మొదలెట్టాలే కానీ సరిపో, అంతంత ఉన్నాయి. ఒక్కొక్క దానికి అంత సబ్జెక్ట్ అండి ఇక్కడ. అన్నం నిప్పు రవ్వని చిన్నదని కానీ అదొక్కటి చాలు మళ్ళీ పెద్ద జ్వాల సృష్టించడానికి. అందుకే రకరకాల అవతారాలన్నీ కూడా అనంతమైన హరితత్వాన్ని మనకు అందిస్తూ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఎలా కల్పన చేశాడు? ఒక్కడు ఇన్ని అవడం ఎంత ఆశ్చర్యం అండి. ఒక్కడిన్ని అవగలడా? అసలు అవగలడు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక శక్తి ఉంది. ఏకం అనేకంగా చూపించగల ఒక శక్తి ఉందిట. ఆ శక్తి పేరు మాయా అన్నాడు ఇక్కడ. మాయా అంటే అనిర్వచనీయమైనటువంటి విచిత్ర కార్యకరీ శక్తి. భగవానుని యొక్క అనిర్వచనీయమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యకరీ శక్తి, జగన్నిర్వహణ రూపమైన శక్తి పేరు మాయా. ఈ అర్థం ఇక్కడ తెలుసుకుంటే చాలు. అటువంటి మాయ ఒక్కడైన పరమాత్మను అనేకంగా చూపిస్తోంది. ఇన్ని భువనములు మనకు గోచరిస్తున్నాయంటే మాయ వల్ల. ఆ మాయ అనేది పక్కకు పోతే ఇన్ని భువనాలుగా కనబడుతున్నవాడు ఒకడే అని తెలుస్తుంది ఇక్కడ. అందుకే మాయ తొలగించమని ఎందుకు అడుగుతావంటే ఇన్ని ఆకారాలు నువ్వు ధరించగానే ఇవి నువ్వన్నది మర్చిపోతున్నాను స్వామి, ఇది నువ్వని తెలుసుకునేటట్టు చెయ్యు అని ప్రార్థించడమే అందులో ఉన్న అంశం అంటే ఇక్కడ. అందుకే ఇన్ని ఆకారములు దేనితో ధరించాడు ఆయన? మాయాకల్పిత, తన మాయతో కల్పించుకున్నాడు. కల్పన అంటే లేనిది సృష్టించడమనే కాదు, కల్పన అంటే సర్వసమర్థతతో చెయ్యునది అని అర్థం. కల్పన శబ్దానికి ఇది అర్థం, వైదిక అర్థం. యజ్ఞో యజ్ఞేన కల్పతాం అంటాం. కల్పించుట అంటే సమర్థవంతముగా చెయ్యుట. కల్పించడం అంటే లేనిది మాయలా చూపించాడని కాదు ఇక్కడ. కల్పించుట సమర్థవంతముగా చేశాడు, మామూలుగా కాదు. ఒక్కొక్క అవతారం ఎంత పరిపూర్ణంగా పండించారండి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా అందులో మళ్ళీ పరిపూర్ణత ఉంటుంది. ఇలా వచ్చి ఒక రాక్షసుడి గుండె అలా చీల్చి వెళ్ళిపోయిన మహానుభావుడే ఎంత గొప్ప తత్వాన్ని మనకు చూపిస్తున్నాడు ఇక్కడ. కానీ ఎలా వచ్చినప్పటికీ కూడా నానాకారములు మళ్ళీ కల్పితములే, సమర్థవంతంగా చేసిందే.
అందుకే మాయాకల్పిత నానాకారం, మాయతో అనేక అవతారముల్ని కల్పించుకున్నవాడు. ఇది రెండవ అర్థం. అయితే మాయతో నేను అనేక ఆకారాలు ధరిస్తానన్న మాట మనం చెప్పడం కదా, ఆయనే చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటే భగవద్గీతలో చెప్తున్నాడు ఇక్కడ. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ.